హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము 3 బ్లౌజులు డిజైన్ అనేది చూద్దాము ఎలా కుట్టుకోవాలని. ఫస్ట్ వీడియోలో కట్ చేసి చూపిస్తుంది కదా, బోట్ నెక్ టైప్లో 3 బ్లౌజులు ఒకే టైం కట్ చేసుకునేదని. అదే బ్లౌజెస్ ఈ వీడియోలో మనము స్టిచ్ చేసేది చూద్దాం. అంతా వచ్చేసి లోడింగ్ పైపింగ్తోనే స్టిచ్ చేసినాను డిజైన్స్. ఇది ఒక మోడలు చూడండి. ఇలా అంతా 3 బ్లౌజులు వచ్చేసి లోడింగేనే. దీనికి ఫ్లవర్స్ తర ఇలా పెట్టేసినాను. బ్యాక్ సైడ్ బ్లూ కలర్ శారీ దీనిది, ఫస్ట్లో నుంచి చూస్తాం కదా అది. ఇప్పుడు ఈ మోడల్ అనేది స్టిచ్ చేద్దాం. ఫస్ట్ ఈజీగానే ఉంటుంది, అసలు మనకు చేతి పని ఎక్కడ కూడాను దీనిలోకి అవసరం లేకుండా 3 బ్లౌజులకి ప్రెస్ బటన్, ఓన్లీ హుక్స్, ఇవి 2 మటుకే యూజ్ చేసే మాదిరి బ్లౌజు ఫుల్ స్టిచ్ చేసేది. ఎక్కువ నేను అలాగనే చేస్తాను. ఫస్ట్ ఇంకా నా వీడియోలు చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది, అసలు చేతి పనితోనే అవసరం ఉండలేదు. ఇప్పుడు మనం దీనికి ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా స్టిచ్ చేసేయచ్చు. ఆ షేప్ ఏముందో ఆ మాదిరి స్టిచ్ అనేది వేసుకొని వచ్చేదే. సేమ్ 3 బ్లౌజులకి ఇదే మెథడ్లో. మీకు ఈ డిజైన్ వద్దు అంటే నెక్స్ట్ డిజైన్ వీడియోని కొంచెము ముందరికి మూవ్ చేసేసి చూడొచ్చు. యా నెక్ కావాలంటే ఆ నెక్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం లోడింగ్ పైపింగ్ కుట్టుకోవాలి కదా. ఇలా తిప్పేసి పైపింగ్ ఈ సైడ్, పైపింగ్ వచ్చేసి మనము దీనికి ఇక్కడ కొంచెం వదులుకొని ఇక్కడ ఇంకా స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసుకోవాలి. కచ్చా వచ్చేసి లోగాకి పెట్టాలి, పైపింగ్ వచ్చి లైనింగ్ పైనకి బాడీ పైకి రావాలి. ఇలా చేసుకుంటే మనము ఫినిషింగ్ అనేది బాగా వచ్చేస్తుంది. ఇక్కడ నిలుపుకొని పాయింట్ తర ఇలా టర్న్ చేసుకోవాలి కొంచెం, ఆ షేప్ తిరిగే కోసమని. ప్రతి ఒక్కటి అంతే స్క్వేరు ఇలాంటి షేప్ ఉంటాయి కదా, అలాంటి దాంట్లోకంతా అలా నిలుపుకొని టర్న్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇక్కడ మూల ఉంది కదా, ఇక్కడ ఒక దారం నిలబెట్టాలి. వీడియో ఫుల్ చూడండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో అలాంటివి కామెంట్ చేస్తే నేను స్టిచ్ చేసి వీడియో పెడతాను. ఇవి 3 బ్లౌజులు కామన్ నెక్లు అయినా ఎవరికన్నా యూజ్ కావచ్చు. కొంతమందికి యావది యూజ్గా ఉంటే ఈజీగా స్టిచ్ చేయడానికి అలాది చూసి యూజ్ చేసుకోవచ్చు అనే కోసరానికి ఈ 3 నెక్లు అనేది అప్లోడ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం మెయిన్ పీస్ పెట్టేద్దాము. చూడండి, మెయిన్ పీస్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసి స్టిచ్ చేయాలి. ఎక్కడ నడుముకి కానీ చేతి పని లేదు ఇప్పుకి అంటారా అనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు చూద్దాం. అదే టిప్ మెయిన్. ఈజీగా ఉంటుంది, అస్సలు చేతి పనితో పనే ఉండదు, ఎక్కువ వర్క్ కూడా ఉండదు. మనకి బ్లౌజులు వర్క్ను తగ్గుతుంది ఇలా చేసుకుంటే. ఎందుకంటే వర్క్ తగ్గుతుంది అంటే ఇంక చేతి పని అలాంటిది ఉంటే బ్లౌజ్కి కుట్టేసిన తర్వాత కూడా ఎక్కువ పడుతుంది కదా. హుక్స్లో వేయాలంటేనే మనకి 1/4 అవర్ పడుతుంది. ఇంకా చేతి పని అంటే 1/2 అవర్ పడుతుంది. బ్లౌజ్ మొత్తం మనం రెడీ చేయాలి అని ఎంత ఫాస్ట్గా చేయాలి అనుకున్నా కూడాను 1/2 అవర్ అంతూ పడుతుంది చేతి పని హుక్స్లో అంతా వేసుకుంటా. అందువల్ల ఇలా చేతి పనితో పని లేకుండా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అందువల్ల ఇలా ఎక్కువ నేను ప్రిపేర్ చేసి స్టిచ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేది ఎడ్జ్లో. చూడండి, ఇది మొత్తము ఎడ్జ్లో అనేది కుట్టేసేయాలి. చూడండి, పాయింట్ చూడండి ఎంత బాగా తిరిగిందో. ఇలా అయిపోయిన తర్వాత మనము ఇప్పుడే ఇది మెయిన్ చూడండి, టిప్పు కరెక్ట్గా ఉంది. అంతా సాగదీసుకొని కరెక్ట్గా ఇక్కడ ఒక ఘాటు పెట్టుకోవాలి, ఈ సైడు ఒక ఘాటు ఇలా పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత మనము ఫ్రంట్లో పార్ట్స్ ఫోల్డ్ చేసి ప్యాక్ చేస్తాం కదా, ఆ టైపు ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసేయాలి. ఒక స్టిచ్ చేసుకునేయాలి. చూడండి, అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి.
పైపింగ్ పెట్టేటిగా అంటే అవసరం లేదు. పైపింగ్ లేదు అనే దాంట్లకంతా ఇలా చేసుకుంటే మనకి చేతి పని అనేది తగ్గుతుంది, ఎక్కువ మనకి వర్క్ అనేది కలిసి వస్తుంది. చూడండి, ఇంక ఎడ్జ్లో ఒక కుట్టు అనేది వేసుకునేదాం లైనింగ్ అతికిచ్చేసిన తర్వాత. చూడండి, ఇలా ఉంది కదా, పర్ఫెక్ట్గా గీసుకోవాలి. కొంచెం మనం గీచుకొని ఇలా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇప్పుడు ఏం ఉందో అదే మెథడ్లోనే అన్ని 3 బ్లౌజులకిను నెక్ అనేది స్టిచ్ చేసేది, అంటే డిఫరెంట్గా ఉండదు. ఇది ఆల్రెడీ బ్లౌజెస్ ఇచ్చేసినాను కస్టమర్కి. కస్టమర్ కూడా మనకి బాగుంది అని చెప్పేస్తున్నారు. అలా మనకి కస్టమర్కి బాగుంటేనే కదా మనం తీసుకునే డబ్బులు కూడాను తృప్తిగా ఉంటుంది. వాళ్ళకి పర్ఫెక్ట్గా లేదంటే కొంచెం బాధగా ఉంటుంది. అందువలన వీళ్ళు ఎప్పుడు నాకు దగ్గర కస్టమర్ తీసుకొని పర్ఫెక్ట్గా ఉందంటారో అప్పుడే నాకు టైం కూడా కుదిరేది అప్లోడ్ చేసేకి వీడియో. ఆల్రెడీ ఇచ్చేసినాను వీళ్ళకి. ఇప్పుడు మనము దీనికి వచ్చేసి ఫ్లవర్ తర ఒకటి రెడీ చేద్దాం. నెక్ పైన పైపింగ్ ఇవ్వాలి, ఫ్రంట్ బ్యాక్ జాయింట్ అయిన తర్వాత ఇద్దాము. ఇప్పుడు ఫ్లవర్, ఇది బ్లూ కలర్ శారీ. ఆ బ్లూ కలర్ శారీలోనే కొంచెం పైపింగ్ కానీ కట్ చేసుకుంటే ఆ బార్డర్ ఉంటుంది కదా, దాన్నే ఇలా యూజ్ చేస్తున్నాను వేస్ట్ చేయకుండా. ఇలా పెట్టేసి లైనింగ్ క్లాత్ కింద మనకి ఆ సైజు కావాలో ఆ సైజు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత రెడీ చేసుకునేది. ఫస్ట్లో ఏంటి ఒక డౌట్ వచ్చి ఇంకా రెడీ చేసే ముందు చెక్ చేద్దామని చెక్ చేసి, అది గ్యాప్ మనం వదిలింటాం కదా డీపు, దాన్ని చూసి ఈ మూల అనేది కొంచెం గ్యాప్ వదులుకోవాలి, ఎందుకంటే టర్న్ చేసే కోసం. ఇక్కడ ఇలా చూస్తాను రాలేదు. ఇప్పుడు చూడండి, మనము లూప్ టర్నర్ చేస్తాము, ఆ లూప్ టర్నర్తో టర్న్ చేసేస్తున్నాను. ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. ఇది 120 రూపీస్ కొనిన దానికంటూ వేస్ట్ కాదు, అంత బిరిన మనకి తొందరగా పని అవుతుంది లూఫ్ రెడీ చేయడం. కానీ ఇలాంటి దాంట్లకంతాను మనకి బాగా యూజ్ఫుల్ అవుతుంది. 120 రూపీస్ పైన కూడా మనం దానికంటే ఎక్కువ వర్క్ అనేది అవుతుంది. చూడండి, ఇలా అయిపోయింది కదా. ఇక్కడ కొంచెం కచ్చలోకి తోసుకొని ఇలా స్టిచ్ చేసుకునేయడమే. ఇలా అయిపోయింది. ఫ్లవర్ చేద్దాం. ఇలా ఫ్లవర్ కదా, ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనము దీనికి ఒక దారం తర రెడీ చేసి దీనికి కుడదాం. నీడలతో ఇలా చూసుకొని సెంటర్ ఎక్కడ వస్తుందో అక్కడ వేసుకోవాలి. ఇలా పెట్టేసేయటం. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో, చూసే కూడా కలర్స్లో బాగుంది కదా. ఇలా తీసుకొని గంటేసేయడమే టైట్గా. మనకి కస్టమర్ కూడా బాగా ఉన్నాయని చెప్పి ఖుషీగా చెప్పినారు. నాకు ఇంకా ఖుషీగా ఉంది వీడియోలో ఇది మోడల్ చెప్పే కూడాను, అంత బాగుంది. చూడండి, ఇలా అయిపోయింది. ఇంకా మనము దీనికి బ్లూ కలర్ది ఒకటి లూఫ్ రెడీ చేస్తున్నాను, దీనికి ఒకటి ఇలా కట్టేసేయడమే. సేమ్ వాళ్ళు ఇదే మోడల్ అనేది మనకి పంపించినారు. బ్లౌజ్ ఇది మోడల్ స్టిచ్ చేయాలి అనేసి, అదే మోడల్ సేమ్ 3ను వాళ్ళు పంపించిండే డిజైన్సే. ఇలా అయిపోయింది. టైట్గా గంటేయాలి. తర్వాత ఒక ఫ్లవర్ తరాదీను కొంచెం ఇలా వేసుకునేయాలి. చూడండి, ఇలా వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు మనము బ్లౌజ్కి అనేది పెట్టేద్దాం. చూడండి, రఫ్ కొట్టాలి. ఇక్కడ అక్కడ రఫ్ కొడితే పోదు, చేత్తో వేసే బదులు మిషన్తోనే వేసుకునేస్తే మేలు. అందువల్ల నేను మిషన్ కుట్టుతోనే సెంటర్లో కుంచులు ఇలా కుట్టింటాం కదా, దాని మీదే కొంచెం ఫోల్డ్ చేసి రఫ్ కొట్టాలి. ఈ మూల పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇంక ఈ సైడ్
చూడండి ఇలా వచ్చేసింది. ఎలా ఉందో దీనికన్నా కామెంట్ చేసి చెప్పండి. ఒకదానికి కూడా కామెంట్ చేయరు బాగుండదా లేదా, మీకు అర్థమవుతుందా లేదా అని. ఈ ఫ్లవర్ కన్నా కామెంట్ చేయండి బాగుందా అని. అసలు నేను డిజైన్లు ఎక్కువ కుట్టనని చెప్తాను కదా, ఎప్పుడో అపురూపం వచ్చినప్పుడు ఇలాంటివి కుట్టి చూపిస్తాను మీకు. చూడండి బ్యాక్ సైడ్ ఇలా. ఓకేనా, ఇంకొక డిజైన్ అనేది మనము స్టిచ్ చేద్దాము. ఇది బ్లౌజ్ రెడీ అయిపోయింది. స్టార్టింగ్లోనే చూస్తారు కదా, ఇంకో బ్లౌజ్ బ్యాక్ మనము స్టిచ్ చేద్దాం ఇప్పుడు సేమ్ మెథడ్లోనే. చూడండి ఇది సేమ్ మనం దానికి ఎలా అటాచ్ చేస్తామో అలా అటాచ్ చేసేయడమే. నెక్కులు మటుకే చేంజ్. దీంట్లో మీరు ప్రతి ఒక్కటి గమనించాలి. ఏమిటి అంటారా, బ్యాక్ చేతి పని లేకుండా ఎంత డిజైన్ ఉన్నా కూడాను నేను ఫినిష్ చేసేస్తాను. చేతి పనితో అవసరం లేదు. నడుము పైపింగ్ ఉంది అంటే పర్వాలే, ఓకే. ఇది పైపింగ్ లేకన్నా ఎమ్మింగ్ కావాలో చేతి పని అనే దాంట్లోకి చేతి పని పెట్టను, ఫుల్ క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. సేమ్ మెథడ్లో పైపింగ్. ఇది సైడ్ రావాలి, ఇది సైడు. 3 నెక్కులు ఉన్నాయి. ಯಾವ నెక్ కావాలంటే ఆ నెక్ జరిపేసుకొని వీడియో ఫాస్ట్గా పెట్టి చూసేయండి. యావది అవసరమైతే అది కొంచెం నిదానంగా చూడండి. సేమ్ మెథడ్లోనే అన్నీ ఇలా నిలుపుకొని టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా అయిపోయింది. ఇంకా సేమ్ లైనింగ్ పెట్టేసుకొని మెయిన్ పీస్ మీద స్టిచ్ చేసేయడమే. ఇది కొంచెం ఫాస్ట్గానే పెట్టేసినాను, ఎందుకంటే అది ఏం స్టిచ్ చేస్తామో అదే మాదిరి దీనికి స్టిచ్ చేసేది. అంటే నడుముకి ఎమ్మింగ్ చేతి పని లేకుండా ఎమ్మింగ్తో ఇలా నెక్కులు ఇలా స్టిచ్ చేయొచ్చు డిఫరెంట్గాను అనే కోసరానికే నేను ఇదంతా చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ నిలుపుకోవాలి కంపల్సరీ ఆ మూలలు అనేది. ఇలా నిలుపుకొని టర్న్ చేసుకోవాలి. మీకు కటింగు అర్థం కాలేదు ఆ వీడియోలో అంటే మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేస్తాను కటింగ్ది. ఎందుకంటే దాంట్లో నెక్ వర్క్ నెక్కు మళ్ళీ ఇది ఎడము ఎంత కావాలి అనేసి కటింగ్ చూపించిండేది. షోల్డర్ ఇది ఆర్మోల్ ఉంటుంది అదంతా ఆల్రెడీ ఫస్టే కట్ చేసేసింటి కదా. మీకు అర్థం కాలేదు అది కటింగ్ అంటే చూసిన వాళ్ళు మీరు కామెంట్ చేస్తే నేను అది కటింగ్ను చూపిస్తాను డీటెయిల్గా. దీనిది బ్లౌజులది ఇంకొక తూరి ఇలా అయిపోయి టర్న్ చేసి ఇప్పుడు చూడండి మెయిన్ ఇంకొక తూరి ఘాట్లు పెట్టేసి నడుముకి వేసేసి స్టిచ్ టర్న్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ పాయింట్ అనేది లాగేద్దాము. దీనికి కట్టేది లూప్ అనేది రెడీ చేసుకునేసినాము. లూప్ రెడీ చేసి జాయింట్ చేసేయడమే. చూడండి ఇలా పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేయాలి. ఆ పాయింట్ తిరిగే జాగాలో మనము ఒక నీడలు నిలబెట్టి టర్న్ చేసుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి అయిపోయింది. ఎక్కడ కూడా మనకు అస్సలు చేతి పనితో అవసరం లేకుండా ఫినిషింగ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ అనేది ఇక్కడ గీచుకోవాలి. కొంచెం గీచుకుంటే లైనింగు బ్లౌజ్ పీస్ మనకి రెండు లెవెల్గా వచ్చేస్తాయి. చూడండి ఎక్కడ కూడా ముడతలేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరును, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూడండి ఇలా అయిపోయింది మనకి. ఇంకా బ్యాక్ డాట్స్ పట్టుకునేద్దాము. బ్యాక్ డాట్స్ పెట్టేసి డోరీస్ వేసేద్దాం. ఇలా ఈ 3 బ్లౌజులు వచ్చేసి ఒకే కస్టమర్దే. బ్యాక్ షోల్డర్ లెవెల్కే ఉండాలి. 3.5-3 ఇంచీలు పొడవు ఉండాలి. అప్పుడు మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది 15 ఉంది బ్లౌజ్ ఆల్రెడీ పొడవు, అందువల్ల మనం 3.5 అయినా పెట్టుకోవచ్చు డాట్ అనేది.
చూడండి డోరీస్ రెడీ చేసేసినాను. చిన్నది బార్డర్ అనేది మిగిలింటే ఆ బార్డర్ ఫ్లవర్స్ లాగా చేసేసినాను. ఇది ఇంకొక బ్లౌజ్ పాట్ నెక్ టైపు. ఇది సేమ్ మెథడ్లోనే స్టిచ్ చేసేది, అంటే నెక్ వేరే డిఫరెంట్. పాట్ నెక్ ఇది చూడండి, కచ్చా కూడా లేదు అస్సలు, నడుముకి చేతి పని లేకుండా రెడీ చేసేసినాను. ఇలా పెట్టుకుని సేమ్ అతికిచ్చేసి స్టిచ్ చేసేయడమే. ఈ ఫీజింగ్ అతికిచ్చేది మీకు చూసే బోరింగ్గా ఉంటే కొంచెం మూవ్ చేసేయండి, లేదా ఈ మూడిట్లో మీకు యావది యూజ్ అవుతుందంటే అది చూడండి. ఎందుకంటే ఫీజింగ్ ఇలా వేస్తాను అంటే ఐరన్ చేసి ఐరన్ బాక్స్ అంతాను ఇచ్చేసుకోవాలి. ఆల్రెడీ ఐరన్ బాక్స్ నాది ఇదైపోయింది, అందువలన ఇలా చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు పైపింగ్, అది ఐరన్ బాక్స్ అనేది కాలిపోయింది, అది కరెంట్ ఇస్తారాయి, ఇంకా ఐరన్ బాక్స్ తేలేదు. అందుకే అంతవరకు ఏం చేసేది, ఫ్యూజింగ్ వేయకపోతే బాగుండదు కదా అని ఇలా ట్రై చేసి, సరే ఇలా కూడా బాగుంది, ఐరన్ చేసినా కూడా ఒక్కొక్కతాను ఊడిపోతూ ఉంటుంది. ఇదైతే ఊడిపోయలేదు, ఏమీ లేదు. ఒక బ్లౌజ్కి ట్రై చేసి చూసి బాగుండింది, పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. ఇంక మొత్తం బ్లౌజులకి ఇలాగే చేసేస్తున్నాను, ఐరన్ బాక్స్ తెచ్చేవరకు ఇలా చేద్దాము అని. చూడండి సేమ్ మెథడ్లోనే ఇలా చేసేస్తున్నాను. ఇప్పుడు ఉల్టా సీదా చూసుకోవాలి మెయిన్, అప్పుడు మనం ఇలా పెట్టుకొని స్టిచ్ చేసేయడమే. మూలలు మటుకు మిస్ చేయొద్దండి, కరెక్ట్గా నిలబెట్టుకోవాలి మనము, అప్పుడే అది మూలలు అనేది పర్ఫెక్ట్గా తిరిగి మనకు పాయింట్ అనేది వస్తుంది, బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసి టర్న్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి మెయిన్ ఇది అయిపోయిన తర్వాత ఘాట్లు పెట్టేస్తాను కదా. ఇప్పుడు ఇంకొక తురి బ్లౌజ్కి చూడండి, ఇలాగనే పెట్టుకునేయాలి, మీరు టర్న్ చేయొద్దండి. టర్న్ చేసేది చూపిస్తుంది కదా అప్పుడే ఫస్ట్ దానికి డిజైన్ క్లోజ్ కాబట్టి అలా, దీనికి క్లోజ్ కాదు, డీప్ కట్ చేస్తాం కాబట్టి మనము ఇక్కడ స్టిచ్ చేసుకునేద్దాం, ఎందుకంటే టర్న్ అవుతుంది కాబట్టి మనకి. చూడండి ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేయడమే, పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు టర్న్ చేసుకునేది చూడండి, ఇలా మనకి అది జాయింట్ ఉండింది, అందుకే ఫ్రంట్లో క్రాస్ పట్టి ఫోల్డ్ చేసింది ఇట్లు చేసి స్టిచ్ చేస్తుంది. దీనికి డీప్ కట్ అయింది కాబట్టి ఇలా చేసుకున్నా కూడాను మనకి డీప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది, ఎడ్జ్లో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎక్కడ కూడా ముట్టలేదు, చేతి పనితో పని లేదు, తొందరగా అయిపోతుంది కదా ఇలా. చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ నడుముకు ఒక స్టిచ్ మనము ఇక్కడ వేయకూడదు అంటే లైనింగ్ పైన వేసుకునేయచ్చు, అప్పుడు ఇంకా ఒక స్టిచ్ కూడా, దీనికి బార్డర్ ఉంది కాబట్టి కనిపించదు కదా అని నేను దాని మీద వేస్తున్నాను, లేదా మనం లైనింగ్ మీద వేసుకునేయచ్చు. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఇలాంటి డిజైన్స్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, ఏమన్నా అర్థం కాలేదంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా డోరీ అనేది వేసేద్దాము బ్లౌజ్కి. ఓకే ఫ్రెండ్, వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే వీడియో సెండ్ చేయండి, ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కానీ ఉంటే మీ రిలేషను అలాంటి వాళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మిస్ చేయొద్దండి ఫ్రెండ్స్, నేర్చుకునే వాళ్ళకి ఇంకా కొంతమందికి షేర్